శవాలపై ఓట్లేరుకునే వారికన్నా శవాలపై చిల్లర ఎరుకునేవారు మిన్న. ఇదేమీ కొత్త సామెత కాదు. సుగాలి ప్రీతి కేసు విషయంలో పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూశాక ప్రజల్లో కలుగుతున్న అభిప్రాయం. నాడు ఇదే కేసుపై 2 ఏళ్లు సైలెంట్, మధ్యలో 5 ఏళ్లు అరుపులు, ఇప్పుడు ఏడాదిన్నరగా మళ్లీ సైలెంట్. 14 ఏళ్ల బాలిక మరణాన్ని రాజకీయ అవసరానికి వాడుకోవచ్చని, ఆ తరువాత ఆ కుటుంబాన్ని గాలికి వదిలేయవచ్చని పవన్ కళ్యాణ్ భావించి ఉండొచ్చు. కానీ డిప్యూటీ సీఎం అయ్యాక సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి పట్టు వదలకుండా తన బిడ్డకు న్యాయం చేయాలని అతని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. 11 సార్లు నిర్దాక్షిణ్యంగా అపాయింట్మెంట్ లేదంటూ వెళ్ళగొట్టారు. దివ్యాంగురాలైన ఆ తల్లి తన బాధను ఎవరికి చెప్పుకోవాలి? తనకు న్యాయం చేయమని ఎవరిని అర్థించాలి? అసలు సుగాలి ప్రీతి హత్య ఎప్పుడు జరిగింది? నాడు 2 ఏళ్ల పాటు చంద్రబాబు సర్కార్ ఈ కేసుపై ఎందుకు నిర్లక్ష్యం వహించింది? పవన్ కళ్యాణ్ నాడు ఎందుకు ఈ కేసుపై మౌనం వహించారు? జగన్ హయాంలోనే ఎందుకు గగ్గోలు పెట్టారు? సుగాలి ప్రీతి కుటుంబానికి కాస్తైనా న్యాయం జరిగిందంటే అది జగన్ వల్లే అని పవన్కు తెలియదా? నేడు సుగాలి ప్రీతి తల్లికి ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? తన పార్టీ నేతలతో ఆమెపై ఎందుకు ఎదురుదాడి చేయిస్తున్నారు? వార్నింగులు ఇప్పిస్తున్నారు? డిఎన్ఏ తారుమారైపోయిందని, తానేమీ చేయలేనని ఎందుకు చేతులెత్తేస్తున్నారు? హడావుడిగా కేసును సిబిఐకి అప్పగిస్తామని ఎందుకు లీకేజీలు ఇస్తున్నారు? ఈ కేసులో అసలు దోషులు ఎవరు? వారికి కొమ్ము కాస్తున్నది ఎవరు? 2017లో అసలు ఏం జరిగిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. సుగాలి ప్రీతి హత్య జరిగింది 2017 ఆగస్టు 19న. కేసు రిజిస్టర్ అయింది 2017 ఆగస్టు 19న, అంటే అదే రోజు కేసు రిజిస్టర్ అయింది. అనుమానితులను అరెస్ట్ చేసింది 2017 సెప్టెంబర్ 18న, అంటే దాదాపు నెల రోజుల తరువాత అనుమానితులను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చూడండి అసలైన విషయం. అనుమానితులకు బెయిల్ మంజూరైంది 2017 అక్టోబర్ 11న. వాళ్లను సెప్టెంబర్ 18న అరెస్ట్ చేస్తే అక్టోబర్ 11 కల్లా వాళ్ళకి బెయిల్ కూడా వచ్చేసింది. అంటే కేసును ఏ స్థాయిలో పటిష్టంగా నడిపారనేది చాలా క్లియర్గా మనకి అర్థమైపోతుంది. ఏమైనా ఎవిడెన్స్ ఉంటేనే కదా, వీళ్ళు సేకరిస్తేనే కదా. 3 మెన్ కమిటీ అన్నారు, 5 మెన్ కమిటీ అన్నారు. ఏం చేశారు? కమిటీ ఇచ్చిన సూచనలు ఏమన్నా పాటించారా? 5 సభ్యుల కమిటీ ఇచ్చినటువంటి డిఎన్ఏ మ్యాచింగ్ చేయమని చెబితే అది కూడా పాటించలేదు. తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూడండి. జగన్ సర్కార్ ఏది ఈ 2 ఏళ్ల పాటు గడిచిపోయిన తరువాత 2017 ఆగస్టులో జరిగిన ఈ హత్య జరిగిన సిబిఐకి ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తే జగన్ సర్కార్ ఈ కేసును సిబిఐకి ప్రతిపాదించింది ఎప్పుడంటే ఫిబ్రవరి 2020న. నాడు జగన్ అధికారంలో ఉండగా గంగమ్మ జాతరలో పూనకం వచ్చినట్లు పవన్ ఎలా ఊగిపోయారు, నిప్పు కణికలా ఎలా చెలరేగిపోయారు, నేడు అధికారంలోకి రాగానే పత్తి పువ్వులా ఎలా మారిపోయారు? ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు? జగన్మోహన్ కి బొక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతాయి. సగటు మనిషి బాధ మనకి తెలియదు. సగటు మనిషి బాధ మర్చిపోయాం. నిజంగా నాకు ఆవేదన ఉంది, ఏడుపు వస్తుంది. తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు, మనదే. మనకు పౌరుషం చచ్చిపోయింది. దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతితో తీసుకుంటాం. ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీకి ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, మన నాయకులందరూ కూర్చోబెట్టి యూ ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఇంతకుమించి దీని మీద మాట్లాడకూడదు. ఎందుకంటే నేను శిక్ష పడాలని కోరుకుంటాను. ఇంతకుమించి కాకపోతే ఏమైపోతుంది, నా మీద నన్ను లాగడం చాలా తేలిక అందరికీ. ఎందుకంటే నేను మెత్తని మనిషిని కదా, నా మీద రాళ్ళు వేసేయండి ఈజీ, నా చొక్కా పట్టుకోవడం ఈజీ. 14 ఏళ్ల బాలిక హత్యను తన రాజకీయ అవసరాలకు వాడుకున్న ఏకైక నాయకుడు బహుశా పవన్ కళ్యాణ్ మాత్రమే కావచ్చేమో. సుగాలి ప్రీతి హత్య చుట్టూ పవన్ అండ్ బాబు చేసిన రాజకీయంపై 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సుగాలి ప్రీతి కేసులో అసలు దోషులు ఎవరు? 2 ఏళ్ల పాటు జాప్యం చేసింది చంద్రబాబు, పవన్ కాదా? క్వశ్చన్ నెంబర్ 2. 5 సభ్యుల కమిటీ అనుమానితుల డిఎన్ఏ సేకరించమని చెప్పింది వాస్తవం కాదా? క్వశ్చన్ నెంబర్ 3. డిఎన్ఏ సేకరించకుండా కమిటీ సూచనలను బాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 4. విచారణను సిబిఐకి అప్పగించకుండా ఉద్దేశపూర్వకంగా కేసును పక్కన పెట్టేసింది బాబు సర్కార్ కాదా? క్వశ్చన్ నెంబర్ 5. బాబు అధికారంలో ఉన్నన్ని రోజులు కేసు విషయం ప్రస్తావించకుండా పవన్ సైలెంట్గా ఉన్నది వాస్తవం కాదా?
క్వశ్చన్ నెంబర్ 6. అధికారం కోసం ఎన్నికల వేళ సుగాలి ప్రీతి పేరుపై రాజకీయం చేసి ఓట్లేరుకున్నది పవన్ కళ్యాణ్ కాదా? క్వశ్చన్ నెంబర్ 7. డీసీఎం అయ్యాక సుగాలి ప్రీతి తల్లికి 11 సార్లు అపాయింట్మెంటు ఇవ్వకుండా అవమానించింది పవన్ కాదా? క్వశ్చన్ నెంబర్ 8. న్యాయం చేయమన్న సుగాలి ప్రీతి తల్లివి గొంతెమ్మ కోర్కెలంటూ జనసేన ఎమ్మెల్యేలు విరుచుకుపడలేదా? క్వశ్చన్ నెంబర్ 9. సుగాలి ప్రీతి తల్లి సైలెంట్గా ఉండకపోతే ఎదురుదాడి చేస్తామని జనసేన నేతలు వార్నింగ్ ఇవ్వడం నిజం కాదా? క్వశ్చన్ నెంబర్ 10. సుగాలి ప్రీతి కేసులో నిందితులకు బాబు పవన్ కొమ్ము కాస్తూ కేసు నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు వాస్తవం కాదా? పవన్ నిజస్వరూపం గురించి మనం మాట్లాడుకోవడం కాదు, అసలు సుగాలి ప్రీతి తల్లి ఏమంటున్నారన్నది ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. మాకు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేనుగా వచ్చి మీ దగ్గర మీకు నా గోడును విన్నప్పుడు అమ్మ సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, అమ్మ ఒక్క సీటు వచ్చినా కూడా మీకు నేను న్యాయం చేస్తామన్నారు. అలాంటిది ప్రజలు మిమ్మల్ని సార్ పెద్ద పోస్టులో డిప్యూటీ సీఎం హోదాలో మిమ్మల్ని కూర్చోబెట్టిన తర్వాత సుగాలి ప్రీతి కేసు మీ నోట్లోంచి కనుమరుగైపోవడము ఎంత విచారకరమైన ఆవేదన ఆలోచించండి సార్. ఒకసారి ఈ మే 2025 నుంచి జూలై 31 వరకు కనీసం నేను 11 సార్లు అమరావతి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది సార్. విచారణకి సిబిఐ విచారణ కోర్టులో హైకోర్టులో ఉండగా మరి ఈ 11 సార్లు మరి నేను మంగళగిరి ఆఫీసులో పార్టీ ఆఫీస్లో బయట నుంచి నేను అపాయింట్మెంట్ కోసం వేచిన ప్రతి 11 సార్లు కూడా నాకు మీరు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతా ఉన్నాను సార్. మరి ఎందుకు ప్రీతి కేసు ఎన్నికల ముందు ప్రీతి కేసు మీకు గుర్తుంది, ఎన్నికల తర్వాత మరి ఎందుకు సుగాలి ప్రీతి కేసు మీకు పట్టడం లేదు? 11 సార్లు ఆ తల్లి వికలాంగురాలు పవన్ కళ్యాణ్ చుట్టూ, ఆయన ఇంటి చుట్టూ, ఆయన కార్యాలయం చుట్టూ తిరుగుతుంటే సుగాలి ప్రీతి 14 ఏళ్ల బాలికకు అన్యాయం చేస్తే ఈ రాష్ట్రం పట్టించుకోలేదని మాట్లాడిన వ్యక్తి ఓట్లేరుకుని ఆ హత్య పైన, ఆ మరణం పైన, ఆ కేసు పైన ఓట్లేరుకుని కనీసం తల్లికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటే ఎంత కర్కశ హృదయం ఉండాలో ఆలోచించండి. గుండె బండరాయి అయితేనే ఇలా సాధ్యమవుతుంది, మామూలు మనుషులకైతే సాధ్యం కాదు. 11 సార్లు ఎందుకు అపాయింట్మెంట్ నిరాకరించాలి? మీ దగ్గరికి ఎందుకు తిరగాలమే? మీరే ఎందుకు పిలిపించుకొని మాట్లాడరు? పోనీ న్యాయం చేయకపోయినా అపాయింట్మెంట్ ఇవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటి? సినిమాలకు ఇస్తున్నటువంటి ప్రయారిటీ మీరు భుజానికెత్తుకున్నటువంటి ఒక కేసు విషయంలో తల్లికి న్యాయం చేయటం కోసం ఇవ్వకపోతే డిప్యూటీ సీఎం పదవి మీరు పొంది ఏం లాభం సార్? పైగా ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఆ రోజు 2 ఏళ్ల పాటు సైలెంట్గా ఉన్నారు, ఇప్పుడు 1.5 ఏళ్ల అయింది, ఇప్పుడు సైలెంట్గా అయిపోయారు. కేవలం తన రాజకీయ అవసరాల కోసం ఓట్లు పడతాయనే ఉద్దేశంతోనే మహిళల జీవితాలను, ఆడబిడ్డల చావును వాడుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ అన్నది ఈరోజు ప్రజలు చర్చించుకునే పరిస్థితి వచ్చింది. సుగాలి ప్రీతి తల్లి గారు ఈరోజు పోరాటం చేస్తుండడంతో ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మీరేంటని తెలిసిపోతున్నది. 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ అన్నారు, నిఘా వర్గాలు సమాచారం ఇచ్చాయన్నారు. ఏమైపోయారు? 30,000 మంది అమ్మాయిల గురించి ఏమన్నా మాట్లాడారా మీరు ఇప్పటి వరకు? ఒక్క అమ్మాయినైనా వెనక్కి తీసుకొచ్చారా? అసలు జరుగుంటే కదా. సుగాలి ప్రీతి కేసు రూపాయి సహాయం చేయలేదు. మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలో ఉండగా నోరు తెరిచి మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్లకు చట్టపరంగా ఏం రావాలో, వాళ్లకు హక్కుగా ఏం సంక్రమించాలో, ఆ కుటుంబానికి ఏం చేస్తే న్యాయం జరుగుతుందో అవన్నీ చేశారు. వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఉద్యోగం, నగదు అన్నీ ఇచ్చారు. సిబిఐకి కేసు అప్పగించారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఏమీ చేయలేదు. అయినా మీరు మాట్లాడరు. సుగాలి ప్రీతి కేసు మీకు ఏం లాభం చేసింది? ఓట్లు కుమ్మరించింది. కనీసం ఆ కృతజ్ఞతైనా మీ మనసులో ఉంటే ఆ తల్లి గురించి మీరు, మీ పార్టీ నాయకులు ఇంత విద్వేషపూరితంగా, ఇంత కక్షపూరితంగా, ఇంత దిగజారుడు మాటలు మీ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలు ఒక తల్లి గురించి, నవమాసాలు మోసినటువంటి కన్నటువంటి బిడ్డను, 14 ఏళ్లు పెంచినటువంటి బిడ్డను అన్యాయంగా పొట్టన పెట్టుకున్న వారి విషయం గురించి వారికి శిక్ష పడేలా చేయండి అనే ఆ తల్లి వస్తే మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలాంటి మాటలు, ఎందుకు మాట్లాడుతున్నారు అన్నదానికి కాసేపట్లో క్లియర్ కట్ పిక్చర్ అయితే మీ కంటికి, రాష్ట్ర ప్రజలందరి కంటికి కనిపించేలా
నేను కొంత ఎవిడెన్స్ మీ ముందు ఉంచబోతున్నాను. చంద్రబాబు నాయుడు గారు దోషులకు కొమ్ము కాస్తున్నారు కాబట్టే ఈ కేసు విషయంలో పవన్ కళ్యాణ్ దూరంగా ఉంటున్నారు అన్నది మీకు కాసేపట్లోనే చాలా క్లియర్గా వివరించే ప్రయత్నం చేయబోతున్నారు. బిగ్ క్వశ్చన్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ ఐఏఎస్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విజయ్ కుమార్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్, సుగాలి ప్రీతి కేసును మీరు ఫాలో అవుతున్నారు, ఫాలో అప్ చేస్తున్నారు. మొత్తం మీకు ఆ కేసు గురించి ఇన్డెప్త్ మొత్తం ఏం జరిగిందనేది మీకు బాగా తెలుసు. మీరు బలమైన వాయిస్ వినిపిస్తున్న వాళ్ళలో, అంటే ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలి అన్న అంశంలో మీరు ఒక సందర్భంలో ఒక కామెంట్ చేశారు. నేరస్తులకు కొమ్ము కాస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అధికారంలో ఉన్నటువంటి పార్టీ. ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది ఈ విషయంలో? 2017 అంటే 2017లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఆగస్టు 18న 2 సంవత్సరాల పాటు ఇదే తెలుగుదేశం అలాంగ్ విత్ బీజేపీ అధికారంలో ఉన్నారు. ఉండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు 19న ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. కట్టమంచి స్కూల్, కర్నూలు పక్కన ఉన్నటువంటి స్కూల్ అది. జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ అండ్ వివేక్ వాళ్ళ పేర్లే రాశారు దానిలో. అయితే అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలోనూ అలాగే ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయడంలోనూ పూర్తిగా విఫలం అవ్వాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? బికాస్ వారు నిందితుల వైపు ఉన్నారు కాబట్టి దాన్ని నీరుగార్చే కార్యక్రమం చేశారు. అంటే 5 మెన్ కమిటీ కూడా అప్పుడు ప్రభుత్వమే నియమించింది అనుకుంటాను, నాకు తెలిసి. ఆ 5 మెన్ కమిటీ ఏం చెప్పిందంటే ఆ స్కూల్లో పనిచేస్తున్నటువంటి మేల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో అక్రాస్ ది లైన్, టాప్ నుంచి బాటమ్ వరకు అక్కడ పనిచేస్తున్న మగవాళ్ళ అందరి యొక్క డిఎన్ఏలు తీసుకొని ఈ అటాప్సీ రిపోర్ట్లను, ఆ ఫారెన్సిక్లను ఏ రిపోర్ట్స్ అయితే ఆ స్పర్మ్ ఐడెంటిఫైడ్ అని చెప్పున్నారో దాని డిఎన్ఏతో మ్యాచ్ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి మేల్ పర్సన్స్ అన్నీ కూడా తీసుకోమని చెప్పారు. అది చేయలేదు వాళ్ళు. చేయలేదు. చేయకుండా ఏం చేశారు, కోర్టుకు వెళ్ళి ఇట్లా వాళ్ళు యాక్చువల్గా నిందితులకి బెయిల్ వచ్చేసింది. ఓకే. బెయిల్ వచ్చిన తర్వాత డిఎన్ఏ తీసుకోవడానికి వాళ్ళు సహకరించడం లేదని ఈ ఇన్వెస్టిగేషన్ టీం కోర్టుకు వేశారు. సో వేసినప్పుడు తీసుకోమని కోర్టు ఆర్డర్ ఇస్తే అప్పుడు తీసుకుని ఇక్కడ యాక్చువల్గా అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు డిఎన్ఏ మ్యాచ్ చేయడానికి ట్రై చేశారా, వేరేది ఇచ్చారా అన్న దానికి సంబంధించి కూడా ఎవరు డిఎన్ఏ తీసుకున్నారు, ఎవరితో మ్యాచ్ అవడానికి ట్రై చేశారు, ఎంత మందిని తీసుకున్నారు, ఇది కూడా చాలా కీలకంగా సార్. అక్కడ ఉన్నటువంటి మేల్ స్టాఫ్ మొత్తం కూడా తీసుకోవాలి కదా? తీసుకోలేదు. లేదు. సో ఇట్లా ఒకవేళ తీసుకున్నవి కూడా అక్యూజ్డ్వి తీసుకున్నారా, వేరే వాళ్ళు తీసుకున్నారా, ఎవరు దాంతో మ్యాచ్ చేశారనే దాని మీద కూడా క్లారిటీ లేదు. ఓకే. సో ఇట్లా అంటే ఈ విధంగా నడిచిన విధానం మనం చూస్తే క్లియర్గా అప్పుడున్న గవర్నమెంట్ హెడెడ్ బై ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కేవలం ఆ అక్యూజ్డ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడటానికి రకరకాలైనటువంటి అడుగులు వేశారు, రకరకాల ట్విస్టులు చేశారు, ఇన్కంక్లూజివ్ చార్జ్ షీట్ ఫైల్ చేశారు. అక్కడ డాట్స్ అన్నింటినీ కనెక్ట్ చేయకుండా, అంటే ఒకదానికి ఉన్నటువంటి లింక్స్ అన్ని ప్రాపర్గా కనెక్ట్ చేయకుండా, ఒక కంక్లూజన్ డ్రా చేయకుండా హడావిడిగా ఈ చార్జ్ షీట్ ఫైల్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్. అందువల్లే వారి యొక్క నిబద్ధతను అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఓకే. ఇది ఒక వైపు అయితే అట్రాసిటీ జరిగింది. అట్రాసిటీ యాక్ట్ పెట్టారు, పోక్సో యాక్ట్ పెట్టారు. బెయిల్ వచ్చిన తర్వాత ఆ సెక్షన్స్ మార్చేశారు. ఓకే. ఇప్పుడు ఏవైతే ఈ యాక్ట్స్ పెట్టారో పోక్సో కానీ అట్రాసిటీ కానీ ఆ సెక్షన్స్ని చేంజ్ చేసేసారు. ఎందుకు? దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. సో క్లియర్గా అప్పుడున్న సీఎం, ఇప్పుడున్న సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ నిందితుల్ని కాపాడటం కోసం పనిచేశారు అనేది ఒకవైపు అయితే, ప్రభుత్వం ద్వారా చట్ట ప్రకారంగా ఇవ్వాల్సినటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వడానికి ప్రాబ్లం ఏంటి అసలు? అవును. ఇప్పుడు యాక్ట్ పెట్టారు. జనరల్గా ఆ యాక్ట్ ఏం చెప్తుందంటే 25% ఎట్ ద టైమ్ ఆఫ్ ఎఫ్ఐఆర్, అనదర్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్స్ అయితే 100% ఎట్ ద టైమ్ ఆఫ్ ఛార్జ్ షీట్. ఇవన్నీ కూడా ఇవ్వమని చెప్తాయి. అంటే అది ఫేజ్ వైజ్ ఇవ్వమని చెప్తుంది ఆ చట్టం, ఏది SC ST అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్. ఓకే. సో దిస్ ఈజ్ హీనియస్ క్రైమ్, ఇట్స్ ఎ గ్రేవ్ ఇన్సిడెంట్. అవును. సో ఇట్లాంటి ఇన్సిడెంట్స్లో
ల్యాండ్, జాబ్, హౌస్ సైట్, ఇట్లా మల్టిపుల్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఇదేదో ప్రభుత్వం దయతలిచి ఇచ్చేది కాదు, వాళ్ళకి హక్కుగా రావాల్సింది, చట్టం హక్కుగా- ప్రకారం హక్కుగా దక్కాల్సింది. ఎగ్జాక్ట్లీ. అది వీరు గవర్నమెంట్లో ఉండి చేయలేదు. ఇదొక వైపు అయితే ద సో కాల్డ్ మిస్టర్ కళ్యాణ్ 2018లో సుగాలి ప్రీతి యొక్క అమ్మగారు హైదరాబాద్లో ఉన్న జనసేన పార్టీకి వెళ్ళి ఒక ఫైల్ మొత్తం ఏం జరిగిందనేటువంటి ఇన్సిడెంట్ అంతా కూడా తీసుకెళ్తే హీ రిఫ్యూజ్ టు మీట్ హర్. ఓకే. ఆయన కలవలేదు, ఆఫీస్లో ఫైల్ ఇచ్చి వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ తర్వాత ఆమె అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి ఫైల్ ఇచ్చి వెళ్ళింది. ఎందుకు అని అంటే చంద్రబాబు నాయుడు గారిని సేవ్ చేయాలి, ఆయనకు ఒత్తాసు పలకాలి, ఆయన వైపున నిలబడాలి. అతను అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫైల్స్ తీసుకుని ఇలా అన్యాయం జరిగింది ఒక ట్రైబల్ గర్ల్కి అని మాట్లాడితే అతను డిఫేమ్ అవుతాడు. మరి అప్పటికి చంద్రబాబు నాయుడుతో ఆ కూటమిలో లేరు కదా పవన్ కళ్యాణ్, బయటకు వచ్చినట్టున్నారు. ఇప్పుడు 14 ఎలక్షన్లో కలిసి పోటీ చేశారు కదా. అవును. దేశ్ బచావో కాంగ్రెస్ హటావో అనే నినాదం ఇచ్చారు కదా. బీజేపీకి ఓటేయమన్నారు, టీడీపీకి ఓటేయమని చెప్పారు కదా. చెప్పి వారితో కలిసి నడుస్తున్న క్రమంలో కొన్ని అటు ఇటు అడుగులు వేయడం అనేది అఫ్కోర్స్ ఆయనకు ఉన్నటువంటి నైజం. కాసేపు షేక్ వెరా అంటారు, కాసేపు సోషలిజం అంటారు, కాసేపు ఎక్స్ట్రీమ్ రైట్ అంటారు, లెఫ్ట్ అంటారు, అవన్నీ ఓకే. సో ఈ ప్రాసెస్లో కొద్ది రోజులు ఆయనతో ఉన్నారు, కొద్ది రోజులు ఆయనతో లేరు. ఇదంతా కూడా ఏంటంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఓడిపోయే ప్రమాదం ఉంది. ఆ పరిస్థితిలో బీసీ, మైనారిటీ, ఎస్టీ, ఎస్సీ ఓట్స్ అన్నీ కూడా చీల్చాలి. ఓకే. ఆ చీల్చే క్రమంలో బహుజన్ సమాజ్ పార్టీతోనూ కమ్యూనిస్టులతోనూ ఒక అలయన్స్ పెట్టుకొని ఆ అలయన్స్ ద్వారా యాంటీ ఓటు చీల్చాలి అనేటువంటి ఒక స్ట్రాటజీతో పొలిటికల్గా యాక్ట్ చేసి ఆయనకు అనుకూలంగా ఉండడం కోసం ఆ రోజు తీసుకున్నటువంటి అలయన్స్. ఓకే. అయితే ఇక్కడ మన ఈ ప్రీతి కేసులో పర్టినెంట్ పాయింట్ ఏంటంటే 2018లో మీ నోటీస్కి వచ్చినప్పుడు, అవును, అప్పుడు మీ పార్ట్నరే పవర్లో ఉన్నప్పుడు మీరెందుకు కనీసం చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కూడా ఇప్పించలేకపోయారు? అట్రాసిటీ యాక్ట్ ప్రకారం ఇవ్వాల్సిన ల్యాండ్ కానీ, జాబ్ కానీ, హౌస్ సైట్స్ కానీ, ఇట్లాంటి వాట్ ఎవర్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్, అది రాజకీయంగా ఎవరికి ఇబ్బంది కలిగించేది కాదు, నిందితులకు కూడా సంబంధించింది కాదు, గవర్నమెంట్ ఇచ్చేది. అదెందుకు ఇప్పించలేకపోయారు? పవన్ కళ్యాణ్ ఇప్పించడం ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇవ్వలేదనేది ఇంకోటి ఉంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మాస్టర్ మైండ్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే. అతనే ముందు వెనకుండా నడిపించింది అంతా. అతను నిందితుల్ని సేవ్ చేయాలనుకున్నారు కాబట్టే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ సబ్జెక్టు టేకప్ చేయలేదు. ఇతను టేకప్ చేస్తే అతనికి ఇబ్బంది కదా. సో ఇక్కడ సెంటర్ పాయింట్ ఈజ్ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు. సో అతను నిందితుల వైపు ఉన్నాడు కాబట్టి, అక్యూజ్డ్కి శిక్ష పడకుండా కాపాడాలి అనుకున్నాడు కాబట్టే ఈ ప్లే అంతా జరిగింది అనేటువంటిది మా వాదన. సో అందువల్లే ఆ రోజు కనీసం బెనిఫిట్స్ ఇవ్వలేదు, అట్రాసిటీగా కన్సిడర్ చేయలేదు, పోక్సో కింద వారిని చర్యలు తీసుకోలేదు. సో ఇవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఈరోజు ఇప్పుడు సిబిఐకి మేము ఇస్తామని అంటే సెల్ఫ్ గోల్ వేసుకున్నారని చెప్పాలి నేనైతే. ఎలా సెల్ఫ్ గోల్ అంటే ఈరోజు ఈ ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చింది. ఎందువల్ల బయటకు వచ్చింది? మీరు రాజకీయంగా అంటే ఒక ట్రైబల్ గర్ల్ యొక్క హీనియస్ అట్రాసిటీని రాజకీయానికి వాడుకున్నారు మీరు. ఒక్కసారి ఆ గర్ల్ సిచ్యువేషన్ ఆలోచించండి. ఆమె ఎలా సఫర్ అయి ఉంటుంది, ఎలా సఫర్ అయ్యి ప్రాణం కోల్పోయి ఉంటుంది. అలాంటి వ్యక్తికి మానవత్వంతో మనం ఏదో ఒక రూపంలో అధికారంలో ఉన్నవాళ్ళు సహాయపడాలి. అదేమీ చేయకపోగా ఆ డెత్ని, ఆ ఇన్సిడెంట్ని ఒక రాజకీయానికి వాడుకోవటం అనేటువంటిది ఎలాంటి మానవత్వం నాకైతే తెలియదు. ఓకే. అలాంటి సిచ్యువేషన్లో దే కంప్లీట్లీ యూజ్డ్ ఫర్ పొలిటికల్ గెయిన్స్. సో ఆ రోజు 19 ఎలక్షన్ అప్పుడేమో ఆ ఇష్యూ గురించి మాట్లాడలేదు. 24 ఎలక్షన్కి వచ్చేటప్పటికి అదొక పెద్ద ఇష్యూ చేసి మేము న్యాయం చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చారు. ఓకే, నిజంగా చేస్తారని ప్రజలు అనుకున్నారు. మరి రాగానే చేయాలిగా. సిబిఐకి రాశారు. ఇప్పుడు ఈరోజు సిబిఐకి ఇస్తామని చెప్తున్నారు. మనం కూడా ఈ విషయం రైజ్ చేస్తే సిబిఐ చాలా క్రిస్టల్ క్లియర్ రాసింది. ఏమి రాసిందంటే దీనిలో ఇంటర్నేషనల్ ఇష్యూ లేదు, ఇంటర్ స్టేట్ ఇష్యూ లేదు,
కాంప్లెక్సిటీ ఆఫ్ లా లేదు. ఐ హ్యావ్ కాపీ. కాంప్లెక్సిటీ ఆఫ్ లా అనేది కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్లో మేము ఎలా ఎంటర్ అవ్వాలి అనేది ఒక వాల్యుబుల్, అంటే ఒక రీజనబుల్ క్వశ్చన్ వాళ్ళు లాజికల్ క్వశ్చన్ వేశారు. దాంతోపాటు ఏం చెప్పారంటే అడిషనల్ ఎస్పీ దట్ టు ఏ ఫీమేల్ ఆఫీసర్ ఒక ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్కి స్పేస్ ఎక్కడుంది? ఓకే, ఛార్జ్ షీట్ ఫైల్ అయిందంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయినట్టే కదా. ఓకే. అట్లాంటి సిచ్యువేషన్లో మమ్మల్ని ఎందుకు రమ్మంటున్నారని వారు రాశారు. మరి ఈ సిచ్యువేషన్లో వీరు సిబిఐని పిలుస్తున్నారంటే కేవలం ఏంటంటే మాట ఇచ్చేసాం, ఫెయిల్ అయిపోయాం, ఓకే, ప్రజలు గమనించారు, డ్యామేజ్ అయిందా? డ్యామేజ్ జరిగిపోయింది, ప్రజలు గమనించి తిరిగి అడిగేస్తున్నారు, మా దగ్గర ఆన్సర్ లేదు. ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు స్వతంత్రంగా మాట్లాడి స్వతంత్రంగా చెప్పే పరిస్థితులు లేరు. సో ఎంతసేపు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఫాలో కావాలి, ఆయన్ని సేవ్ చేయాలి. ఈయనేమో మాట ఇచ్చాడు, అతనేమో దానికి ఒప్పుకోవడం లేదు. సో ఈ పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో అడకత్తుల్లో పోకచెక్కలాగా అయిపోయాడు. నాకు ఇంత డిఫేమ్ అయిపోతున్నాను నేను అనే పరిస్థితిని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానిని ఏదో రకంగా బయటపడేయడానికి ఓకే మళ్ళీ సిబిఐకి రాద్దాం. ఆల్రెడీ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది. సిబిఐ ఏం చెప్పింది సార్? ఇంతకుముందు మీరు ఖచ్చితంగా 3-4 పాయింట్లు చెప్పారు. ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయిందంటే మేము చేయడానికి ఏమీ లేదు, ఇందులో అంత డెప్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదనిపిస్తుంది. కాంప్లెక్సిటీ ఆఫ్ లా లేదు. నెక్స్ట్ ఇంటర్స్టేట్ ఇష్యూ లేదు. ఇంటర్నేషనల్ ఇంట్రెస్ట్లు కూడా ఏమి లేదు. ఇవన్నీ 4 పాయింట్లు చెప్పినప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఎస్, చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సైలెంట్గానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు సైలెంట్గానే ఉన్నారు. మళ్ళీ మేము ఇప్పుడు సిబిఐకి ఇస్తామంటే మళ్ళీ అదే రిప్లై వస్తే ఏంటి పరిస్థితి? అదే రిప్లై వస్తే ఏం చేస్తారనేది ఒకవైపు అయితే, అసలు అంటే వీళ్ళు ఎందుకు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఛార్జ్ షీట్ హడావుడికి ఎందుకు ఫైల్ చేశారు, ఎవిడెన్సెస్ ఎందుకు ట్యాంపర్ చేశారు, ఇప్పుడు అదే కదా ఇష్యూ. కాదు, డిఎన్ఏ ట్యాంపరింగ్ జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీరే చెప్తున్నారు కదా, అక్కడ డిఎన్ఏ మ్యాచ్ అవ్వట్లేదంట, ఎవిడెన్స్ లేవంట, తారుమారు చేశారు డిఎన్ఏ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. నేనేమంటానంటే డిఎన్ఏ ట్యాంపర్ చేశారని మీకు ఎవరు చెప్పారు? సిబిఐ వారు మీ ఇంటి పక్క వాళ్ళు ఏం కాదు కదా, లేకపోతే ఆ ఇన్వెస్టిగేషన్ టీం ఇంటి పక్కన ఏమి లేరు కదా, ఏదో కబుర్లు చెప్పుకున్నప్పుడు ఇట్లా ట్యాంపర్ అయిపోయిందంట, ఇన్సిడెంట్ అక్కడ ఎవిడెన్స్ లేదంట అని చెప్పడానికి. ఏదైనా ఉంటే పేపర్ మీద ఉంటుంది, కోర్టుకు సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఆఫ్ ఏ పబ్లిక్ డొమైన్. సో వాట్ ఎవర్ ఈజ్ ఇన్ పబ్లిక్ డొమైన్, వాట్ ఎవర్ ఈజ్ సబ్మిటెడ్ టు ది కోర్ట్, దట్ ఓన్లీ విల్ సస్టైన్. అవును, హీర్సే పక్కన మాట్లాడుకునేవి, పంచాయతీ పంపుల దగ్గర మాట్లాడుకునే అంశాలు కాదు కదా ఇవి. కాదు, కానీ మీకు గుర్తుండే ఉంటుంది, ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ 30,000 మంది అమ్మాయిలు కిడ్నాప్ను గురయ్యారు, లేకపోతే మానవ అక్రమ రవాణా జరిగింది, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అని అంటూ కేంద్ర నిఘా వర్గాల సమాచారం అన్నారు. ఆయనకి ఎక్కడ లేని సమాచారం వస్తుందని మీరు గ్రహించలేకపోతున్నారేమో నాకు అనిపిస్తుంది. నేనేమంటారంటే ఆ నిఘా వర్గాలు, ఆయన వాడిన పదం నిఘా వర్గాలు ఏమైనా ఈయన పక్కింటి వాళ్ళ, ఈయనకి ఎందుకు చెప్తారు? ఇతను నాటివైనా సర్పంచ్ ఆ రోజు, ఆయన ఎలాంటి కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో లేరు. నిఘా వర్గాలు నీకెందుకు చెప్పారు, నీకేం పని మీద చెప్పారు, వారికి మీకున్న సంబంధం ఏంటి? అసలు ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అంటే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా కానీ, RAW కానీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ, NIA కానీ ఎవరు కూడా ఏ విషయం ఎక్కడంటే అక్కడ మాట్లాడరు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్కి చెప్పేటప్పుడు బ్రీఫ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా బ్రీఫ్ చేస్తారు. జస్ట్ లైక్ దట్ PM దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం బ్రీఫ్ చేయరు. విత్ లాట్ ఆఫ్ ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, విత్ లాట్ ఆఫ్ బ్యాకప్ వాళ్ళు అక్కడ కన్సర్న్ హోమ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ బ్రీఫ్ చేసేటప్పుడు అంత కేర్ఫుల్గా చెప్తారు. ఈయనకి 32,000 మంది నిఘా వర్గాలు ఎట్లా చెప్తాయి అనేది ఒక క్వశ్చన్ అయితే, ఓకే మీకు చెప్పారు, మీకు ఎందుకంటే అమిత్ షా మీ ఫ్రెండ్, నరేంద్ర మోడీ మీ ఫ్రెండ్, మీకు ఫోన్ చేస్తే మాట్లాడతారు. మరి అలా అంత క్లోజ్ ఫ్రెండ్ ఉన్నప్పుడు మీరెందుకు ఈ అంశంలో సిబిఐని, ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్ సిబిఐకి లెటర్ ఇచ్చింది, అది ఎంక్వైరీ చేయించమని మీ ఫ్రెండ్స్తో మాట్లాడొచ్చు కదా. నరేంద్ర మోడీ మీ పర్సనల్ గెయిన్కి ఫ్రెండ్షిప్ వాడుకోరు మీరు. అదే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సిబిఐకి ఇచ్చింది 2020లో ఇచ్చింది. దాన్ని నాకు అమిత్ షా నాకు చాలా దగ్గర, మోడీ చాలా దగ్గర, నేను డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడతాననేటటువంటి పవన్ కళ్యాణ్ అదే అమిత్ షా గారికి చెప్పుంటే సిబిఐ దర్యాప్తు చేయించవచ్చు కదా. ఇప్పుడు సిబిఐ నేను చేయలేను అంటుంది, లేదు మీరు చెయ్యండి, ఎందుకంటే ఇది పబ్లిక్ ఇష్యూ, ఒక ట్రైబల్ గర్ల్ ఇష్యూ, నా పర్సనల్ మ్యాటర్ కాదు, నేను పబ్లిక్ కోసం నిలబడ్డాను అని ఆరు చెప్పొచ్చుగా.
అలాంటిది ఏం చేయలేదు. మొన్న కదా సిబిఐ చెప్పింది, అప్పుడైనా చెప్పుండొచ్చు. మొన్నటికి సిబిఐ చెప్పింది 20లోనే. 20లో చెప్పింది, ఈ మధ్య మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేసింది కదా. ఓకే ఫైన్. అప్పటికే వీరికి ఎంతో రిలేషన్షిప్ ఉంది. అవును. నన్ను రోడ్డు మీద నడవనీయకపోయినా నేను అమిత్ షాని కాల్ చేయలేదు, ఎందుకంటే నా పర్సనల్ గెయిన్ కోసం నా రిలేషన్ వాడుకోను అన్నారు. పబ్లిక్ గెయిన్ కోసం వాడండి, పబ్లిక్ లైఫ్ కోసం. మనం పబ్లిక్లోకి ఎందుకు వచ్చాము? పబ్లిక్ గుడ్నెస్ కోసమే కదా వచ్చాము, పబ్లిక్ సర్వీస్ చేయడానికే కదా వచ్చాము. అలాంటప్పుడు వారు వాడుకోవచ్చు కదా, అది కూడా చేయలేదు. సో ఇప్పుడు ఇవన్నీ కనుక మీరు ఒక బ్యాలెన్స్ చేసి చూస్తే ఇక్కడ క్లియర్గా కనిపించేది ఏంటంటే 2 సంవత్సరాలు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కేవలం నిందితులను కాపాడటానికే ప్రాపర్గా ఎంక్వైరీ చేయలేదు, సెక్షన్లు మార్చేసింది, వారికి శిక్ష పడే చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేశారు, కానీ ఇది రాజకీయం చేసి పబ్లిక్లో ఎంత స్థాయిలోకి తీసుకెళ్ళిన తర్వాత వీళ్ళు జనాన్ని వాడుకున్నారు, ఓట్లు వేయించుకున్నారు, తిరిగి ఏమీ చేయడం లేదు అనేటువంటిది భయంకరంగా వచ్చేసింది. ఓకే, భయంకరంగా రావడమే కాకుండా ఫ్యాక్ట్స్ అన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రీతి మదర్ చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్తున్నారు ఏం జరిగింది ఏంటని, పాయింట్ టు పాయింట్ షీఈ్ ఎక్స్ప్లెయినింగ్. అందువల్ల జనంలో అబాస్ పాలైపోతున్నాం, మనం బ్యాడ్ అయిపోతున్నాం, ఏదో ఒకటి చేయకపోతే ఫేస్ సేవింగ్ ఉండదు, ముఖం చూపించలేము అని ఇప్పటికిప్పుడు హడావిడిగా సిబిఐ అని చెప్పారు. మరి 1 year 3 months ఆగాల సిబిఐకి నిజంగా మీరు ఇవ్వాలనుకుంటే? రాగానే ఇవ్వచ్చు. కొన్ని ఇంతకుముందు మీరు చెప్పిన పాయింట్కే వస్తున్నాను మళ్ళీ. అమిత్ షా గారికి ఇప్పుడైనా కూడా వీళ్ళు, మేము ఇప్పుడు అడుగుతాం, అమిత్ షా గారిని అడుగుతాం, సిబిఐకి రెఫర్ చేస్తాం, సిబిఐ టేకప్ చేసేలా చేస్తాం అని ఇప్పుడు కూడా ప్రామిస్ చేయలేదు. జస్ట్ ఏదో సిబిఐకి రెఫర్ చేస్తాం అన్నట్టుగా ఒక ఫీలర్ మాత్రమే వదిలేరు ఇప్పటి వరకు. ఇప్పటికైనా సరే ఖచ్చితంగా సిబిఐ ఈ కేసును దర్యాప్తు జరిగేలా చేస్తామని మాత్రం చెప్పడం లేదు. మేము ఎన్ష్యూర్ చేస్తాము, నిందితులకి శిక్ష పడే విధంగా చర్య తీసుకుంటాము అనే మాట వాళ్ళ నోటి నుంచి రావడం లేదు. ఓకే, సో మై పాయింట్ ఈస్, ఇన్సిడెంట్ జరిగింది, అది హత్య అనేటువంటి దాని మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. సో అక్కడ రేప్ అండ్ మర్డర్ అనేవి 2 ఇన్సిడెంట్స్ జరిగినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఎవరు రేప్ చేశారు, ఎవరు మర్డర్ చేశారు అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎవరొకరు చేసి ఉండాలి కదా. అవును, చేసిన వాళ్ళు ఎవరు అన్నది గుర్తించి వాళ్ళ మీద చర్య తీసుకోమనే కదా ఆ మదర్ అడుగుతుంది, ఆ తల్లి అడుగుతుంది. అది చేయడానికి మీకేంటి ఇబ్బంది? అంటే మీరు ఎంతసేపు నిందితుల్ని కొమ్ము కాస్తూ వాళ్ళని రక్షించటమేనా? ఓకే, అంతేకాని ఇలా బాధితుల్ని కానీ, ఇలా అప్రెస్డ్ కమ్యూనిటీస్కి ఉన్నటువంటి ఒక ట్రైబల్ గర్ల్ని కానీ కాపాడాలి, వాళ్ళ తరపు నిలబడాలి అన్నది న్యాయం కాదా? రైట్, అది రాజ్యాంగం కాదా? రైట్. ఇదే విషయం పైన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు, ఆ పార్టీ నాయకులు కూడా స్పందించారు. వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో కాస్తైనా న్యాయం జరిగింది, చట్ట ప్రకారమో లేకపోతే ప్రభుత్వ ఇష్ట ప్రకారమో, కష్టమో ఇష్టమో లేకపోతే చట్టమో ఏదో చేశామని చెప్పేదాన్ని కూడా మేమే ఇవన్నీ చేశామన్నట్టుగా మాట్లాడారు ఆ పార్టీ నాయకులందరూ కూడా. పైగా సుగాలి ప్రీతి తల్లికి గొంతెమ్మ కోరికలు లాంటివి ఏదో ఒక పదాన్ని కూడా వాళ్ళు వాడారు. ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడారో విందాం. ఎందుకంటే ఈ కేసును పూర్తిగా పవన్ కళ్యాణ్ భుజానికి ఎత్తుకున్నారు ఎలక్షన్కి ముందు, ఇప్పుడు ఎలా మారిపోయారని తెలుసుకోవాలంటే వాళ్ళు ఏం మాట్లాడారనేది ఒకసారి వినాలి సార్. ప్లీజ్ ఆ బయట ప్లే చేయండి. జనసేన ఎమ్మెల్యేలు సుగాలి ప్రీతి తల్లి గురించి మాట్లాడినటువంటి అంశానికి సంబంధించి. ఇప్పుడు మేము గవర్నమెంట్ లో ఉన్నాం, లా అండ్ ఆర్డర్ అనే ఒకరి చేతుల్లో ఉంది, అలాగే హోమ్ మినిస్టర్ ఒక చేతుల్లో ఉంది, ఇది ప్రొసీజర్ లో ఉంది, పాత ఏమనేది బయటికి తీస్తున్నాం. ఇది ఒకటే కాదు, డెఫినెట్ గా వి స్టాండ్, మా స్టాండ్ చాలా క్లియర్ గా అక్కడికి వెళ్ళి అమ్మాయి కోసం మేము నిలబడ్డాం. మన గవర్నమెంట్ 5 ఎకరాల భూమిని 5 సెంట్లు పొలం చెప్పు, ఇవన్నీ కూడా 5 ఎకరాలు మీరు చూసుకోండి. 5 ఎకరాల భూమి కర్నూలుకి దగ్గరలో, వాళ్ళ ఊర్లో 9 కిలోమీటర్లు. అది మనం ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు మేము ఇంప్లిమెంట్ చేసాం. వాళ్ళకి ఎకరా 2 కోట్లు అని అంటున్నారు, మరి మాకు తెలీదు. అలాగే 5 సెంట్లు భూమి కర్నూలులో ఇచ్చాం, దానికి ఇల్లు కట్టి ఇమ్మని అడుగుతున్నారు, కట్టించేదానికి ఇవన్నీ జరుగుతాయండి. ఇల్లు కట్టించమన్నారు, ఇల్లు కట్టించేదానికి సిస్టమ్ లో 2 ఉద్యోగస్తులు ఇవ్వడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న దాంట్లో అది వాళ్ళు అడిగేది గొంతెం కోరికలు ఉన్న విషయాన్ని తెలిసి కూడా మీరు మళ్ళీ అది అసలు సుగాలి ప్రీతి ఇష్యూనే రేజ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు, సాల్వ్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. మళ్ళీ మీరు తెలియట్ మాట. ఇది 5 ఎకరాల వ్యవసాయ పొలం ఇచ్చామంటున్నాం, భూమి ఇచ్చామంటున్నారు, 5 సెంట్లు భూమి ఇచ్చామంటున్నారు ఇల్లు కట్టుకోవడానికి. ఇవన్నీ కూడా మేమే చేసామన్నట్టుగా చెప్తున్నారు. నిజానికి చట్ట ప్రకారం వాళ్ళకి అందిందా? ఇందులో పోని పవన్ కళ్యాణ్ పాత్ర ఏమైనా ఉందా?
ఆ పార్టీ పాత్ర ఏమైనా ఉందా? ఆ కుటుంబానికి కాస్తైనా న్యాయం జరిగిందంటే ఎవరి కారణం? ఇప్పుడు అక్కడ దినిదేవరపాడు అని కర్నూలు పక్కనే ఉంటుంది. బికాజ్ ఐ వర్క్ దేర్. ఆ జిల్లాలో నేను పనిచేశాను, అక్కడ నాకు కంప్లీట్ అవగాహన ఉంది. అది అర్బన్ ఏరియాలో, అంటే సెమీ అర్బన్ ఏరియాలో ఉంటుంది. వెరీ వాల్యుబుల్ ల్యాండ్, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే 2 years మీరు పవర్లో ఉండి మీరెందుకు ఇవ్వలేదు భూమి? మీరెందుకు ఇవ్వలేదు హౌస్ సైట్? మీరెందుకు ఇవ్వలేదు జాబ్? ఈజ్ ఇట్ నాట్ ఆబ్లిగేషన్ ఆన్ యువర్ పార్ట్? ఇప్పుడు అట్రాసిటీ చట్టం చెప్తుంది కదా, ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ముందు వాళ్ళకి రిలీఫ్ అనేటువంటిది ఇవ్వాలి ద మూమెంట్ ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్ అన్నప్పుడు. ఆ సెన్సిటివిటీ మీకు లేదే. నువ్వు ఎంతసేపు నిందితుల్ని కాపాడాలి అనే తపన తప్ప, కనీసం బాధితురాలు ఉన్నారు, బాధిత కుటుంబం ఉంది, వాళ్ళకి చట్ట ప్రకారంగా ఇవ్వాల్సిన అన్నా ఇద్దాము అనే హార్ట్ కానీ హ్యుమానిటీ కానీ ఆ జ్ఞానం కానీ చట్ట ప్రకారంగా చేయాల్సిన బాధ్యత కానీ తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది ఆ విషయంలో. అదొక వైపు. ఇక రెండో వైపు గొంతమ్మ కోరికలు కోరుతుంది అనే దాన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నాను. ఎందుకనంటే నేను ఒక ఆఫీసర్గా ఉండి కర్నూలు వెళ్ళినప్పుడు దట్ మదర్ మెట్ మీ ఆల్సో. నన్ను కూడా కలిశారు ఒక సందర్భంలో. అక్కడ ఒక మీటింగ్ చేస్తున్నాను నేను అఫీషియల్ కెపాసిటీలో. అక్కడికి వచ్చారు ఆవిడ. వచ్చి పలానోళ్ళు వచ్చారని నాకు చెప్తే నేను మీటింగ్ అయిన తర్వాత ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ దెమ్. చాలాసేపు నాతో మాట్లాడారు, చాలా విషయాలు చెప్పారు. అప్పుడున్న గవర్నమెంట్ కూడా మాకు హామీ ఇచ్చారు, చేయలేదని ఇవన్నీ కూడా చెప్తే నేను తర్వాత వెళ్ళి క్రాస్ చెక్ చేశాను ఏం జరిగింది ఏంటనేది. అసలు ఆమె ఇచ్చిన వర్షన్ అయితే ఇది 18వ తేదీ జరిగింది, 19, 20 ఆ రేంజ్లో ఆగస్టులో లక్షలు సూట్ కేసులో పట్టుకొచ్చి ఒప్పుకోండి, దీన్ని వదిలిపెట్టండి అని యాజమాన్యమే మా దగ్గరికి వచ్చింది. మాకు నిజంగా కోరికలే ఉండి డబ్బుకి సాటిస్ఫై అయ్యేవాళ్ళం అయితే ఆ రోజే తీసుకుని ఉండేవాళ్ళం. మేము అన్యాయం జరిగింది, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అన్న దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఒక 9 మాసాలు మోసి పెంచి 14 సంవత్సరాల వయసు వచ్చిన బిడ్డను కోల్పోయిన తల్లిగా నాలాంటి ఆవేదన ఇంకొకరికి రాకూడదు అన్న దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. ఈ సమాజంలో ఒక దెబ్బతిన్నటువంటి బాధితురాలుగా ఇంకొకరికి అలాంటి బాధ కలగకూడదని నా పోరాటం, నా ప్రయత్నం ఆమె స్పష్టంగా చెప్తుంటే గొంతెమ్మ కోరికలు, అంతమ్మ కోరికలు అని ఇట్లాంటి మాటలు మాట్లాడటం, ఆమెను అవమానించడం అనేది ఒకవైపు అయితే, రెండవది మీరు ఫెయిల్ అయ్యారు. చట్ట ప్రకారంగా చేయాల్సింది మీకు అధికారం ఉండి మీరు చేయలేకపోయారు. తర్వాత వచ్చిన వాళ్ళు చేశారు అట్లీస్ట్. సో కనీసం బెనిఫిట్స్ ఇచ్చారు, అలాగే సిబిఐ రాశారు. ఆ తర్వాత నిందితులకు శిక్ష పడే విషయంలో తర్వాత ప్రభుత్వం కూడా ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు అల్టిమేట్గా ఏం జరగాలి, బెనిఫిట్స్తో పాటు నిందితులకు శిక్ష పడాలి అనేటువంటిదే కదా అల్టిమేట్గా జరగాల్సింది. ఆ విషయంలో ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చినా కూడా రెండోసారి రాజకీయం చేసి ముందుకు వచ్చినా కూడా వీళ్ళు చేయడం లేదు. సో ఇది స్పష్టంగా అందరూ కూడా అర్థం చేసుకున్నటువంటి అంశం. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇస్తే ఆయన చాలా కట్టుబడి ఉంటారని, అంటే ఆయన విశ్వాసాన్ని కల్పించగలిగారు, ఒక వర్గంలో కల్పించగలిగారు. అది ఆయన ఓట్ల రూపంలోనూ సాయపడింది. కానీ సుగాలి ప్రీతి తల్లి 11 సార్లు ఆయన కార్యాలయం చుట్టూ తిరిగినా కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని ఆమె స్వయంగా చెప్తున్నారు. అదే అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆయన సినిమాలు చేసి రాజకీయంలోకి వచ్చారు. సో ఆయనకున్న బేస్ ఏంటి? సినిమాల వల్ల పాపులారిటీ వల్ల పబ్లిక్లో ఇమేజ్ వల్ల పాలిటిక్స్ వల్ల ఈరోజు పదవి, అది జర్నీ. సో దానివల్ల ఏమవుతుందంటే, అంటే ఇలా ఎవరైతే కొంచెం స్క్రీన్ మీద కనిపిస్తారో, మీడియాలో ఉంటారో, ఆ పాపులారిటీతో ప్రజలతో కనెక్ట్ అవ్వడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అది ఒక అవకాశంగా తీసుకుని ముందుకు వచ్చారు. దీంతో పాటు ఎలా ప్రొజెక్ట్ చేసుకున్నారు, మేము నిజాయితీగా ఉంటాము, నిజాయితీగా పనిచేస్తాము అనేటువంటిది ప్రొజెక్ట్ చేశారు. ఈరోజు అధికారంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు అనే నమ్మకం జనాలకి లేదు. సో ఇతను మాట ఇస్తాడు కానీ చెయ్యడు, తీరా మాట తప్పాడు అని జనం అనుకుంటున్నప్పుడు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దానికి 14-19లో ఎగ్జాంపుల్, రుణమాఫీ రైతులకి పూర్తి స్థాయిలో చేయలేదు, డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేయలేదు, వాళ్ళ లోన్లు వడ్డీలు లక్షలు పెరిగిపోయి ఏప్రిల్ 11వ తేదీ ఎలక్షన్ ఉంటే ఆయన 9వ తేదీ 10వ తేదీ ఆ రుణమాఫీ డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అంటే 1 day ముందు ఇస్తే ఓట్లు వేసేస్తారు అనుకోని దానికి కూడా పేరు మార్చేది పెట్టినట్టు పసుపు కుంకుమ పెట్టారు. అంటే డబ్బు అయితే తీసుకున్నా ఓట్లు మాత్రం వేయలేదు మహిళలు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఏం చేయకుండా ఇప్పుడు ఏదో మమ్మల్ని మాయ చేయాలని ట్రై చేస్తున్నారని వాళ్ళు అర్థమైంది వాళ్ళకి. సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ వచ్చి అమ్మఒడి ఒక
బిడ్డకి ఇస్తే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని ఇతను కొడుతుంటే ఓకే. ఎలా నమ్మాలి ఇతన్ని అని ప్రజలు అనుకునే సమయంలో నేనుంటాను మధ్యలో, నన్ను చూసి ఓటేయండి, హామీలు నెరవేర్చే బాధ్యత నేను తీసుకుంటాను అని ఈ సినిమాల నుంచి కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాంతో మీరు అన్నట్టు నిజంగానే ఇతను నిజాయితీగా ఉంటాడేమో, హామీలు నెరవేరుస్తాడేమో, చంద్రబాబు నాయుడిని ఇతను నమ్మలేము, ఇతను నమ్మి ఓటేద్దామని వేశారు. బట్ ఈరోజు ఏం జరిగింది? ఏ హామీ నెరవేర్చే క్రమంలో ఇతను అడ్డంగా నిలబడి మాట్లాడటం లేదు, అసలు ఇతను ఇచ్చిన హామీలే నెరవేర్చడం లేదు, ఇతను ఇచ్చిన మాటనే యూటర్న్లు తీసుకుంటూ ఉన్నాడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో రాజకీయ నాయకులు మాట ఇచ్చి తప్పడం అనేది జనరల్గా ప్రజలు అనుకునేటువంటి అంశం. అవును. అందుకు భిన్నంగా లేడు పవన్ కళ్యాణ్ అనేటువంటిది ఈరోజు ఎస్టాబ్లిష్ అవుతున్న క్రమంలో ఈ ఎంక్వైరీ, సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వాలనేటువంటి మాట తెచ్చారు. లేకపోతే పూర్తిగా క్రెడిబిలిటీ కోల్పోతున్నాము. కాదు, ఒకవైపు ఎదురుదాడి చేస్తూనే సుగాలి ప్రీతి తల్లిపైన ఎదురుదాడి కొనసాగిస్తూనే మరోవైపు మేము సిబిఐకి ఇస్తామని ఇప్పుడు చెప్పొచ్చు, అది రేపు ఏ నిర్ణయం వస్తుందో తెలియదు. కానీ ఆ పార్టీ నాయకులు గాదె వెంకటేశ్వరరావు గారట, ఆయన మాట్లాడేది ఇదంతా పవన్ కళ్యాణ్ స్పృహలో లేకుండా, అంటే ఆయనకి తెలియకుండానే వీళ్ళు ఇలా మాట్లాడతారనేది ఒక క్వశ్చన్. నువ్వు అడ్డు పెట్టుకునేదేమో నీ మొగుడు కులాన్ని అడ్డు పెట్టుకుంటావు. నువ్వేదో పెద్ద సత్యసంద్రాల్లాగా వచ్చి మళ్ళా జనసేన పార్టీ గురించి, జనసేన పార్టీ నాయకుడి గురించి మాట్లాడతాను. ఆడమనిషి అయిపోయి ఇంకంతకంటే ఎక్కువ మాట్లాడతాను నేను. నీకు నిజంగా నీ కూతురు మీద ప్రేమ ఉంటే, నీ కూతురికి అన్యాయం జరిగింది అనుకుంటే త్యజించి వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చిన 5 ఎకరాలను గవర్నమెంట్కి దానం అంది, 5 సెంట్లు తీసుకున్నావు గవర్నమెంట్కి ఇవ్వు, వెనక్కి నీ మొగుడు ఉద్యోగాన్ని మళ్ళీ వెనక్కివ్వండి, అప్పుడు మాట్లాడు. రోడ్డు మీదకి వచ్చి నువ్వు డబ్బులు మూటల కోసం రోడ్డు మీదకి వచ్చా నువ్వు జనసేన పార్టీ గురించి మాట్లాడేటటువంటి సాహసం చేస్తున్నావు. ఎప్పుడు కూడా అన్యాయం జరిగించట్టుంటాం. జనసేన మాటకు విలువిస్తాం, ప్రాణానికి విలువిస్తాం, మంచితనాన్ని నమ్ముతాం. నీలో ఇవాళ మంచితనం లోపించి నువ్వు తిరిగి మా మీదకి వచ్చావంటే గుర్తుపెట్టుకో చెప్తున్నాం, ఇంతటితో ఊరుకుంటే పద్ధతిగా ఉంటుంది. నీకు లేని పక్షంలో ఏం చేయాలో ఆ రకంగా జనసేన పార్టీ శ్రేణులు అన్నిటికీ సిద్ధమే. ప్రేమించడం తెలుసు, ఆ ప్రేమను వేరే రకంగా వస్తే ఏం చేయాలో అది కూడా తెలుసు జనసేన సైనికులకు అని చెప్పి గుర్తుపెట్టుకో పార్వతి గారు. ఇది జనసేన నాయకుడు మాట్లాడినటువంటి తీరు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎలా ఊగిపోయారో చూసాం మనం. 14 ఏళ్ల బాలిక సుగాలి ప్రీతిని అన్యాయంగా చంపేస్తే ఒక్కడికి బాధ లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క గులకరాయి తగిలితే ఈ రాష్ట్రం కదిలిపోయిందన్నారు. ఏ మహిళ గురించి మాట్లాడారు, ఎవరి గురించి, ఏ కేసు గురించి, ఏ కేసును భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబాన్నే ఎంత ఆత్మాభిమానం దెబ్బతీసేలా, దెబ్బ కొట్టేలా, వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడుతున్నారు చూడు. అదే ఇప్పుడు మీ ద్వారా నేను ఆ జనసేన వాళ్ళని అడుగుతున్నాను, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే నిరంకుశత్వం పాలనలో ఉన్నామా? నీ బాబు సొమ్ము ఇచ్చావా, తిరిగిచ్చేయని చెప్పడానికి ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఇట్స్ గవర్నమెంట్స్ మనీ. చట్టం చెప్తుంది అత్యాచారం జరిగినప్పుడు భూమి ఇవ్వమని, లేకపోతే హౌస్ సైట్ ఇవ్వమని, ఉద్యోగం ఇవ్వమని చట్టం చెప్తుంది. నువ్వెవరు తిరిగి ఇవ్వమని అడగడానికి? అసలు సిగ్గుండాలి కదా ఆ మాట మాట్లాడడానికి. కనీసం చట్టం మీద అవగాహన లేకుండా నువ్వు తిరిగిచ్చి మాట్లాడంటే నీ బాబు సొమ్ము ఏమని ఇచ్చావా? ఇట్స్ గవర్నమెంట్స్ మనీ, ఇట్స్ పబ్లిక్ మనీ. మనందరం ట్యాక్స్లు కడితే వచ్చిన డబ్బు ఇలా పంచమని ఒక చట్టం చెప్తుంది. చట్ట ప్రకారం ఇచ్చిన తర్వాత నువ్వు తిరిగిచ్చి మాట్లాడంటే అసలు సిగ్గు శరం లేకుండా మాట్లాడే మాటలు ఏంటివి? కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా, చట్టం అంటే అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇప్పుడు నేను ఈ విషయం అడుగుతుంటే నువ్వు 5 సంవత్సరాలు ఏం చేసావు, అప్పుడు ఏం చేసావు అని రకరకాల క్వశ్చన్లు వేస్తున్నారు. అసలు కనీసం వీళ్ళకి మినిమం జ్ఞానం లేదు, మినిమం ఇంగితం లేదు. ఒక ఆఫీసర్గా ఉన్నవారు, ప్రభుత్వంలో ఉన్నవారు అప్పుడెలా మాట్లాడతారు? ఐ హ్యావ్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఐ కెనాట్ స్పీక్ ఎనీథింగ్ వైల్ సర్వింగ్. నేను బయటకు వచ్చి ఇప్పుడు రాజకీయంగా ఒక లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఆ పార్టీ ద్వారా మేము మాట్లాడుతున్నప్పుడు ఏ విషయమైనా కూడా మేము మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. సో తప్పు జరిగినప్పుడు తప్పుని నిలదీస్తాం, ప్రజల తరపున అడుగుతాం. అది కూడా అర్థం చేసుకోకుండా అప్పుడు మీరు ఏం చేశారు, మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రోగ్రాంలో పాల్గొన్నారు, ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారని మేము ఒక స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేస్తున్న వాళ్ళని ఏదో ఒకటి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది అఫ్కోర్స్ ఇట్స్ నాట్ ఏ సబ్జెక్ట్ హియర్. బట్ నేను ఇప్పుడు ఎవరైతే ఆ వ్యక్తి నాకు తెలియదు, బట్ అందరు మాట్లాడిన దానికి నేనేమంటానంటే, ఆ రోజు ప్రభుత్వం ఇచ్చింది ఏది కూడా నీ బాబు సొమ్ము కాదు, నీ అబ్బ సొత్తు కాదు, అది ప్రజల సొమ్ము. చట్టం ఇవ్వమంటే ఇచ్చారు, నువ్వు తిరిగిచ్చి అడుగంటే నీ దయాదాక్షిణ్యం మీద ఇచ్చింది కాదు అది, నువ్వు ఇచ్చింది కాదు అది. అసలు ఆ మాట అనే హక్కు కానీ ఆ రకమైన నైతికమైనటువంటి ఏమంటారంటే జ్ఞానం కానీ నీకు లేదు. అది నెంబర్ 1. నెంబర్ 2, ప్రేమించడం తెలుసు లేకపోతే దాన్ని తిరగేయడం తెలుసు అంటే నువ్వెవరు అయ్యా ప్రేమించడానికి లేకపోతే మానేయడానికి? నువ్వు ఒక రాజకీయ పార్టీగా ఆ బిడ్డకు జరిగిన అన్యాయానికి న్యాయం చేస్తానని ముందుకు వచ్చావు. నువ్వు
నువ్వు ముందుకొచ్చి చేసిన చేతనైతే న్యాయం చేయి, చేత కాకపోతే మాకు చేత కాదు, మేము చేత కానివాళ్ళం, మేము దద్దామలం అని మూసుకుని ఉండు. అంతేగాని నువ్వు అది ఇచ్చేసి మాట్లాడు, ఇది ఇచ్చేసి మాట్లాడంటే ఏదో నీ బాబు సొమ్ము ఇచ్చినట్టు నువ్వే ఈ రాష్ట్రాన్ని నడిపించిన వాళ్ళలాగా, ఈ రాష్ట్రం అంతా నీ సొత్తులాగా, నువ్వేదో దానికి సామంతరాజులాగా మాట్లాడటం ఏంటి అసహ్యంగా? ఇట్ ఈస్ డెమోక్రసీ. ఎవ్రీబడి హ్యాస్ ఇట్స్ ఓన్ స్టేక్. వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. వీ హ్యావ్ ఎ స్టేక్ ఇన్ పబ్లిక్ మనీ. ఈరోజు మేము పబ్లిక్ మనీ మిస్యూజ్ అవుతుంది, అధికార దుర్వినియోగం అవుతుంది అనే అంశాల మీద కూడా మేము హైకోర్టులో కేసు చేసాము. వై? బికాస్ వీఆర్ ఆల్ పార్ట్నర్స్, వీ హ్యావ్ ఎ స్టేక్. అది అర్థం చేసుకోకుండా మేము ప్రేమించడం తెలుసు, ఏమైనా చేయడం, ఏం చేస్తాను చెయ్యి. ఇప్పుడు సుగాలి ప్రీతి అమ్మగారు ఉన్నారు, ఆమెను మీరేం చేస్తారో చేయండి చూద్దాం. జనసేనకు అంత ధైర్యం ఉందా? అలా చేయగలుగుతారా? ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నీ ఇష్టం వచ్చినట్టు పనిచేయడానికి, నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి మీద దూకి వెళ్ళడానికి, లేకపోతే ఏదైనా ఏమంటారంటే వైలెన్స్ చేయడానికి నీకేమైనా రాసిచ్చారా చట్టం? నీకేమైనా అవకాశం ఇచ్చారా? ఆమె వీల్ చైర్ యాత్ర చేపడతానంటే పోలీసులు అడ్డుకున్నారు, ఆగిపోయింది కదా యాత్ర. వాళ్ళు చేయాలనుకుంటే ఏదైనా చేయగలరు. అదే దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఈజ్ ఇట్ డెమోక్రసీ ఆర్ ఆటోక్రసీ? వీఆర్ ఇన్ డెమోక్రసీ. కాన్స్టిట్యూషన్ స్వేచ్ఛనిచ్చింది. ఇప్పుడు ఈరోజు మీడియా మాట్లాడుతుంది, సోషల్ మీడియా మాట్లాడుతుంది, మాలాంటి పొలిటికల్ పార్టీస్ మాట్లాడగలుగుతున్నామంటే 19(1) ఆర్టికల్లో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి. సో దాన్ని అడ్డుకుంటామంటే, ఇప్పుడు నేను కరేడు వెళ్తానంటే అక్కడ పోలీస్ యాక్ట్ 30 అని పెట్టి వెళ్ళనీయకుండా ఉంటే, ఈరోజు హైకోర్టుకి వెళ్ళాం మేము. ఓకే. సో హైకోర్టుకి వెళ్ళి వీ ఆస్క్ ఫర్ పర్మిషన్. హైకోర్టు మాకు పర్మిషన్ గ్రాంట్ చేస్తానని చెప్పారు. మీరు వెళ్ళి రైతులతో మాట్లాడారు అంటే, ఇప్పుడు రైతులతో ఒక అవగాహన సదస్సు చేసుకుంటానంటే నువ్వు వెళ్ళొద్దని అంటే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? సో దిస్ ఈజ్ హౌ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. వీళ్ళు మాట్లాడే విధానం కానీ, బిహేవ్ చేసే విధానం కానీ ఏమాత్రం బాగోలేదు. మీరు చట్టం మీద అవగాహన తెలుసుకోండి, చట్టాల మీద మన రోల్ ఏంటి, మన పాత్ర ఏంటి తెలుసుకోవడం ప్రయత్నించండి. ఆయన చిన్న నాయకుడే కావచ్చు, కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు డిప్యూటీ సీఎం, పైగా ఒక పార్టీకి అధ్యక్షులు. ఆయన కూడా ఈ సుగాలి ప్రీతి తల్లికి ఏదో సాయం చేశామన్న విషయంలో తామే చేశామన్నట్టుగా మాట్లాడారు. మనం చేసిన పోరాటం వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకి వాళ్ళు చెప్పడం, మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు. వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇది నేను పోరాటం చేయడం వల్లే ఇది జరిగిన, నా పోరాటం వల్లే వచ్చింది, నేను ఒత్తిడి చేయడం వల్లే వచ్చింది, ఇదే చట్ట ప్రకారంగా వచ్చింది కాదు. పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేయటం వల్లే చట్టమే తల దించుకొని తల వంచి ఆయన కోసం ఇప్పుడు వాళ్ళకి సాయం అందించింది. ఇది వారు చెప్తున్నారు. మరి 2019 మే ముందు వరకు వీళ్ళే ఉన్నారు కదా, 2017 ఆగస్టులో అయింది కదా, అప్పుడు ఎందుకు రాలేదు? మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? ఆ చట్టం ఆ రోజు ఉంది, ఈ రోజు ఉంది. అదే చట్టం, అదే రకమైనటువంటి కాంపెన్సేషన్, అదే స్కేల్ ఆ రోజు ఉంది. అవే 2 అంతే ఉన్నాయి. 2 years ఉన్నాయి కదా. మరి నిద్రపోయావా ఆ రోజు? లేకపోతే కొమ్ము కాసావా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పేసి ఆ రోజు అడగలేదా? ఆవిడ ఫైల్ ఇస్తే కూడా మీరు తీసుకోలేదు కదా. 2018లో ఆ మహిళ వచ్చి ఫైల్ ఇచ్చి న్యాయం చేయండి అంటే ఆ హైదరాబాద్ జనసేన ఆఫీస్లో వారే చెప్పారు, నాకు తెలియదు. ఓకే, ఆ మదర్ చెప్పారు ఇలా వెళ్తే నాకు కనీసం ఇంటర్వ్యూ ఫైల్ కూడా తీసుకోలేదని. ఎందుకు? ఇక్కడ చాలా క్లియర్గా ఉందండి. తెలుగుదేశం, జనసేన వాళ్ళు పార్ట్నర్స్ ఇన్ పవర్. ఓకే, దే ఆర్ ఫర్ ద అక్యూజ్డ్. అంటే ఎవరైతే అన్యాయం చేశారో, నిందితులు ఉన్నారో వాళ్ళ వైపునే ఉన్నారు. శిక్ష పడకుండా కాపాడటానికి ప్రయత్నం చేశారు. అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది క్లియరా? మీరు పదే చెప్తున్నారు నిందితుల వైపు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండటం వల్లే ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ కేసు విషయంలో ఇలా మాట మార్చి దూరంగా ఉన్నారు. ఎస్, ఆ విషయం పబ్లిక్కి తెలిసిపోయింది కాబట్టి మేము ఏదో ఒకటి చేశామని అనిపించుకోవడం కోసం ఇప్పుడు సిబిఐకి మేము ఎంక్వైరీ చేయిస్తామని చెప్తున్నారు. ఏది మేము చేయలేము అని చెప్పిన సిబిఐతో. ఇప్పుడు నిజంగా వీళ్ళ నిజాయితీ ఉంటే ఎంతసేపు అండి? ఇప్పుడు గవర్నమెంట్ అనుకుంటే చేయలేని ఏముంటుంది? దే ఆర్ ఆల్ పవర్ఫుల్, దే హ్యావ్ ది ఎంటైర్ మిషనరీ. ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని వేసి ఒక మల్టీ డిసిప్లినరీ టీం, అదే నేను మొన్న కూడా చెప్తున్నాను, ఆ మల్టీ డిసిప్లినరీ టీంలో పోలీస్తో పాటు మెడికల్, సైకలాజికల్,
అలాగే రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ వీళ్ళందరూ ఉంటే ఏమవుతుందంటే ఏదైతే ఎవిడెన్స్ ట్యాంపర్ అయిపోయింది అంటున్నారో ఆ స్పర్మ్తో డిఎన్ఏ మ్యాచ్ చేసే పరిస్థితి లేదంటున్నారో ఒక సీన్ రీకన్స్ట్రక్షన్ చేయాలి. ఎస్, ఆ రోజు ఏం జరిగిందనేది రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఎవ్రీ డాట్ని లింక్ చేయాలి, అంటే చైన్ లింక్ జరగాలి. జరిగినాక ఇన్సిడెంట్ పాయింట్ టు పాయింట్ లింక్ చేసుకుంటూ ఒక కొరాబరేటివ్ ఎవిడెన్స్ తీసుకొస్తే ఏం జరిగిందనేది బయటకు వచ్చేస్తుంది. అందుకు నేనేమంటాను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయింది, సోషల్ వెల్ఫేర్ ఇన్వాల్వ్ అయింది, రెవెన్యూ ఇన్వాల్వ్ అయింది, మెడికల్ ఉంది, ఫోరెన్సిక్ ఉంది, అలాగే సైకాలజిస్ట్ కూడా ఉండాలి. ఎస్, అది చేసి మీరు నిందితులను ఐడెంటిఫై చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు చేయలేకపోతే రేపు మేము అధికారంలోకి వచ్చినాక మేము చేస్తాం. అదే నేను ఆ రోజు చేసిన సవాళ్ళు. ఎస్, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ వచ్చింది. ఆ సవాల్ ఇచ్చిన తర్వాత కాస్త కదలికి వచ్చి సిబిఐ ఎంక్వైరీ దాని ఆ చిత్తశుద్ధి పైన కూడా మీకు నమ్మకం లేదు ఎంతవరకు ఇది ఇక నడుస్తుంది? అంటే ఈ మేము చేసే స్థాయిది కాదు ఈ కేసు అని వారు చెప్తున్నారు. ఓకే, ఆ క్రమంలో మీకు నిజాయితీ ఉంటే మీరు చేసి ఎవరు నిందితులు నిర్ధారణ చేయండి, వారికి శిక్ష వేయండి. అసలు బెయిల్ వచ్చిన తర్వాత సెక్షన్లు ఎందుకు మార్చారు మీరు? అక్కడే కనిపిస్తుంది కదా మీ నిజాయితీ. ఓకే, ఇనీషియల్ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్స్ ఏంటి, ఆ తర్వాత మీరు పెట్టిన సెక్షన్స్ ఏంటి, అక్కడే క్లియర్ కనిపిస్తుంది మీరు నిందితుల్ని కాపాడుతున్నారు అనేది. యా, ఫైనల్గా ఒకటి చెప్పండి, దళితుల పట్ల, గిరిజనుల పట్ల జనసేనకు లేదా పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఆలోచన విధానం ఎలాంటిదంటే ఏం చెప్తారు? ఎగ్జాంపుల్ ఏంటంటే మామిడి కుదురు దగ్గర అప్పనపల్లి మార్కెట్ యార్డ్ దగ్గర ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. మీరు చూసే ఉండొచ్చు ఆ ఫ్లెక్సీని. మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్డు మీద పండేస్తాం నా డాష్, ఇంక నేను ఆ పదాలన్నీ ఉపయోగించలేను వాళ్ళేను. ఒక్కసారి ఆ ఫ్లెక్సీని చూడండి సార్, ఇంత దాన్ని ఏమంటారు, బరితెగింపు. ఆ స్థాయికి పార్టీ కార్యకర్తలు ఎందుకు వెళ్ళిపోతారు? ఒక పార్టీలో డిసిప్లిన్ అనేది చాలా అవసరం. ఇంత బరితెగింపుకి ఎలా వెళ్ళిపోతారు? ఇలా దళితుల్ని ఇంత హీనంగా, నీచంగా, దిగజారి ఎలా మాట్లాడతారు? ఇప్పుడు 23 సీట్లకు పరిమితమైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా ముఖ్యమంత్రిని చేయాలని కంకణం కట్టుకుని వీరు విపరీతంగా పనిచేశారు అని నాకు అనిపిస్తుంది. అందుకోసం ఆయన అనుకున్న కళ, ఆయన ఆబ్జెక్టివ్ లక్ష్యం మళ్ళీ నెరవేరింది. ఏ విధంగా అంటే ఇతన్ని ముఖ్యమంత్రిగా చేశారు. సో ఇక ఇతను ముఖ్యమంత్రి అయిపోయాడు. సో ఇతని జీవితకాలం ఇతనే ఉంటాడు. ఇంకో 15 సంవత్సరాలు, ఇది ఒక 5, ఇంకో 15 అంటే 20. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 75, ఇంకో 20 కూడా 95. అంటే 95 సంవత్సరాల వరకు ఈయన ముఖ్యమంత్రిగా చేస్తే నా కళ నెరవేరుతుంది, నా ఆశ ఫలిస్తుంది, నేను అనుకున్నది పోతుంది. జనసేన ఉంటే ఏంటి, పోతే ఏంటి, ఉండిననేమి మండిననేమి, ఏమైపోతే నాకెందుకు, అతను ముఖ్యమంత్రిగా ఉంటే చాలు కదా. వీళ్ళంతా ఏదో నన్ను నమ్మి వచ్చారు, నా మాటని వచ్చారు, నా కమ్యూనిటీ వాళ్ళు వచ్చారు, నా ఫ్యాన్స్ వచ్చారు, వాడుకున్నాను, అయిపోయింది, నా పర్పస్ సర్వ్ అయిపోయింది. సో పార్టీ ఏ ఫ్లెక్సీలు పెడితే ఏంటి, ఏ కామెంట్స్ చేస్తే ఏంటి, ఎవరిని దూరం చేసుకుంటే ఏంటి, ఎవరిని నిందిస్తే ఏంటి. ఇప్పుడు ఆ సుగాలి ప్రీతి మదర్ని నిందించినా, లేకపోతే అప్పనపల్లిలో కమ్యూనిటీని నిందించినా, ఇంకోటి చేసినా నాకు ఒరిగేది ఏముంది? బికాజ్ నా కళ నెరవేరింది కదా. హీ హ్యాస్ బికమ్ సీఎం అండ్ హీ విల్ కంటిన్యూ, వాట్ ఈస్ దేర్ అని పార్టీని తొంగలో తొక్కి దానిని మంట కలిపేయడానికి, మట్టిలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడేమో, అందుకే ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. రెండోది ఇంకొక చిన్న పాయింట్, అనంతపూర్ అంటే ఎస్ట్వేల్ అనంతపూర్ జిల్లా, ఇప్పుడు సాయి జిల్లాలో 14 సంవత్సరాల మహిళ ఇలాంటి గర్ల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంచెలంచెలుగా సామూహిక రాప్తాడు దగ్గర ఏడుగురాలపల్లి గ్రామంలో రాప్తాడు కాన్స్టిట్యుయెన్సీ చేస్తే, మరి అక్కడ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేయలేదు? అక్కడ ఎందుకు మీరు నిందితులను గుర్తించలేదు? అక్కడ ఎందుకు మీరు అట్రాసిటీ చట్టం కింద ఆ పాపకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు? ఈరోజు నా వల్ల వచ్చింది సుగాలి ప్రీతికి అంటున్నారు కదా, మరి అక్కడ అన్యాయం జరిగిన పాపకి ఏం బెనిఫిట్స్ ఇచ్చారు మీరు చెప్పండి. మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు తల తీసే చట్టం చేస్తానన్నారు కదా, ఆడపిల్ల వైపు తల పెట్టి చూడాలంటే భయపడేట్టు చేస్తున్నారు కదా. మరి అన్న తర్వాత కూడా ఇంత అన్యాయం జరిగిందే, అంతమంది ఆమెను రేప్ చేశారే, ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చిందే, మరి ఆమె సంగతి ఏంటి? దానికి సిట్ ఏది, దానికి ఇన్వెస్టిగేషన్ ఏది, దానికి అట్రాసిటీ యాక్ట్ కింద ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవి, దానికి ఇవ్వాల్సిన భూమి ఏది, హౌస్ సైట్ ఏది, ఉద్యోగం ఏది, ఆ బిడ్డకు భవిష్యత్తు ఏది, అవేం మాట్లాడలేదే. వాళ్ళ నిజ స్వరూపం ఇదేనండి. క్లియర్గా కనిపిస్తుంది కదా వాట్ ఈజ్ రియాలిటీ అనేది. దట్స్ వాట్ దే ఆర్. వాళ్ళకి అధికారం వస్తే చాలు, ఆ తర్వాత ఎవరు ఏం పోయినా, ఎవరు ఎట్లా నాశనం అయిపోయినా వాళ్ళకి అర్థం లేదు, ఇబ్బంది లేదు. ఈవెన్ పార్టీ పోయినా కూడా అతనికి ఇబ్బంది లేదనేది క్లియర్గా ఈరోజు అప్పనపల్లి ఇన్సిడెంట్తో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సార్ విజయ్ కుమార్ గారు ఇవాళ బిగ్ క్వశ్చన్లో పాల్గొన్నందుకు. ఇదే ఇవాళ బిగ్ క్వశ్చన్. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.